హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. లాస్ట్ వ్లాగ్లో రిసెప్షన్ వ్లాగ్ పెట్టాను కదా, ఇది నెక్స్ట్ డే అనమాట, పెళ్లి వ్లాగ్. ఇంకా ఆ రోజు అయితే మేము పొద్దున్నే లేచేసి అందరం రెడీ అయిపోయాము. ఇంకా మేము ముగ్గురం రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్తున్నామండి. ఇప్పుడు నేను కట్టుకున్న చీర వచ్చేసి నా శ్రీమంతంలో కట్టుకున్న చీర అండి. అప్పుడెప్పుడో కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడైతే పూలమ్మే ఆంటీతో పూలు పెట్టించుకుంటూ ఉన్నాను. మామూలుగా అయితే మా ఆయన పూలు తీసుకొని రాపో అంటే ఆ దారిలో తీసుకుందాంలే వెళ్ళేటప్పుడు అని చెప్పాడనమాట. సరే తీసుకుంటున్నాం కదా, ఇంకా ఆంటీతోనే పెట్టించుకో, బాగా పెడతారు వాళ్ళైతే అని చెప్పాడనమాట. అందుకలా పూలమ్మే ఆంటీతోనే పూలు పెట్టించేసుకొని ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. పెళ్ళి అంటే ముహూర్తంగా స్టార్ట్ అవ్వలేదు, పెళ్ళి మాత్రమే స్టార్ట్ అయింది. అంటే ముహూర్తం ముందు కొన్ని సాంగ్యాలు ఉంటాయి కదా, అవి జరుగుతూ ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికి. ఇంకా తను ఎవరే అంటే మా ఓనర్ ఆంటీ వాళ్ళ కూతురండి. ఇక్కడ చూస్తున్నారా, పాపం పెళ్లి కూతురు అయితే ఏడుస్తూ ఉన్నిందండి. చాలాసేపే ఏడ్చింది పాపము. ఆ టైంలోనే మెయిన్గా ఆడపిల్లలకి ఎక్కువగా బాధ ఉంటుందండి. ఏడుపు వచ్చేస్తుంది, వద్దన్న కూడా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్ళైనాక ఇంకోలా ఉంటుంది. ఇంకా మెయిన్ ఏమంటే మన ఇంట్లో మన పుట్టినప్పటి నుంచి మన ఇంట్లో అమ్మ నాన్న, అక్క అన్న, తమ్ముడు, చెల్లి ఇలా అందరి మధ్య పెరిగింటాం కదా, వాళ్ళందరినీ ఒకేసారి వదిలేసి వెళ్ళాలంటే అది ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది మనకైతే ఆడపిల్లలకి.
వాళ్ళ పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ ఒక విషయం ఏమంటే ఒక్కో పక్క ఒక్కో సాంగ్యాలు ఉంటాయండి. అంటే మన ఆంధ్రాలో అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి సాంగ్యాలు. ఇక్కడ కొంచెం వేరేగా ఉన్నాయన్నమాట. ఇక్కడ భోజనాలు అయితే ఆ రోజు సగ్గుబియ్యం పాయసము, ఇంకా ఇదొచ్చేసి సలాడ్ లాగా పెట్టారండి. అంటే పెసరపప్పు ఏదో స్ప్రౌట్స్ లాగా పెట్టారనమాట. ఇంకోటి వచ్చేసి క్యారెట్ ఏదో ఫ్రై లాగా పెట్టారు. తర్వాత బీన్స్, కొబ్బెర, ఇంకా క్యారెట్ అదన్నీ వేసి ఒక ఫ్రై అనమాట. ఇంకా పనసకాయ పకోడా, ఇంకా ఇది వచ్చేసి స్వీట్ అండి. ఇది కూడా స్వీటే ప్లేట్లో ఉండేది. మామూలుగా పాల సేమియాలు అంటారు కదా, అవి అన్నమాట. అది పెట్టేసి అందులో లడ్డు పెట్టేశారనమాట. లడ్డు పెట్టేసి అందులో పాలు వేస్తూ ఉన్నారు. మా ఆయన అయితే లడ్డు పక్కన పెట్టేశాడు. మేమైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నామండి. లడ్డు ఇంకా పాల సేమియాలు, అవి పాలంటే బాదం పాలంట, బాదం పాలు ఈ 3 కలుపుకొని తినేసేయాలంట. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, మాకు తెలియదు. లడ్డు అయితే పక్కన పెట్టేస్తాము. ఓన్లీ పాల సేమియాలు ఇంకా అందులో వేసిన బాదం పాలు మాత్రమే కలుపుకొని తిన్నామన్నమాట. ఇంకా తర్వాత బియ్యం రొట్టె, ఇంకా వంకాయ కూర వేశారు. ఇంకా పలావు, ఇంకా కొంచెం వేరే కర్రీస్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేదన్నమాట. మేము బయట అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి, అవి మీతో షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.